నమస్కారం అండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సిబిటీ రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అలాగే రిజల్ట్ తర్వాత మనకి పీఈటీకి పిహెచ్టీకి ఎప్పుడు డేట్ ఉంటుంది, ఆ తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనకు జూలై లాస్ట్ వీక్ ఇంకా 3 days ఉంది. ఈ 3 days రాకపోతే మనకు ఆగస్ట్ మిడ్ లోపల వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మనకు ఎస్ఎస్సి నుండి రిజల్ట్ అనేది డిక్లేర్ చేసినాక పీఈటీకి పిహెచ్టీకి ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుందంటే మనకు యాక్చువల్గా డిక్లేర్ చేసినప్పటి నుంచి మనకు 30 నుండి 45 days అనేది మనకు టైం అయితే ఉంటుంది. పీఈటీకి మనకు అడ్మిట్ కార్డ్ అనేది మనకు ఫిజికల్ డేట్ అనేది ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసింటారో మనకు 10 days నుండి 14 days ముందు అయితే మనకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేదానికి అయితే పోర్టల్లో ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు ఆ తర్వాత మనకు పీఈటీ స్టార్ట్ ఎప్పుడవుతుందంటే మనకు సెప్టెంబర్లో మనకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నది. అంటే పీఈటీకి పిహెచ్టీకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేసేదానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా రన్నింగ్ అనేది స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఇప్పటి నుంచైనా రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. మనకి ఎక్కువ అయితే టైం లేదు. మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేసినాక మనకి 30 to 45 days మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి అంటే మనం ఎక్స్పెక్టెడ్గా సెప్టెంబర్లో పీఈటీ అనేది కండక్ట్ చేసేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనకు వితిన్ 24 minutesలో 5 km అనేది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫిమేల్ వాళ్ళు వచ్చేసి 1.6 kilometer అనేది వితిన్ 8.5 minutesలో అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మనకు పీఈటీకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలంటే మేల్ వాళ్ళైతే 5 km అనేది వితిన్ 24 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే మనకి ఫిమేల్ వాళ్ళకి వచ్చేసి రన్నింగ్ అనేది 1.6 km అనేది వితిన్ 8.5 minutesలో అనేది కంప్లీట్ చేయాలి. ఇది జస్ట్ మనకు క్వాలిఫికేషన్ మాత్రమే. మనకు దీంట్లో ఎటువంటి మార్క్స్ అనేది ఉండదు. అలాగే మనకు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పీఈటీ పిహెచ్టీ అనేది మనకి ఎగ్జామ్టెడ్, అంటే వాళ్ళకైతే మనకి కండక్ట్ అయితే చేయరు. డైరెక్ట్గా వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకు పిహెచ్టీలో మేల్ హైట్ అనేది ఎలా ఉండాలంటే మనకు 170 centimeters అనేది మినిమం ఉండాలి. అలాగే ఫిమేల్ వాళ్ళు వచ్చేసి హైట్ అనేది 157 centimeters అనేది ఉండాలి. ట్రైబల్ వాళ్ళకి అనేది ఇంకా తక్కువగా అయితే ఉంటుంది. అలాగే మేల్ చెస్ట్ అయితే మనకు 80 centimeters అనేది ఎక్స్పాండ్ చేయకముందు అయితే ఉండాలి. మనకి ఎక్స్పాండ్ చేసినాక 5 centimeters అనేది ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి. అలాగే ఉమెన్స్కి అయితే నాట్ అప్లికేబుల్. వెయిట్ అనేది మనకు హైట్ బట్టి ఏజ్ బట్టి అనేది మనకు వెయిట్ అనేది కన్సిడర్ చేస్తారనమాట మనకు పిహెచ్టీలో. ఆ తర్వాత మనకు ఎస్ఎస్సి జీడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనేది చాలామందికి ఇంకా డౌట్ ఉంది. మనకు మ్యాండేటరీగా సర్టిఫికేట్స్ ఏమేమి క్యారీ చేయాలంటే మనకు 10th class మార్క్ షీట్ అనేది మ్యాండేటరీగా క్యారీ చేయాలి. ఆ తర్వాత మనకు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మనకు అడ్రస్ ప్రూఫ్కి మనకు క్యారీ చేయాలి. ఆ తర్వాత మనకు కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని క్యారీ చేయాలి. ఎవరైతే మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళైతే ఎన్సీసీ ఏ కానీ బి కానీ సి సర్టిఫికేట్స్ అనేది మీరు క్యారీ చేసి మీ బోనస్ మార్క్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరికైతే రిలాక్సేషన్ అనేది ఏజ్ కానీ హైట్ కానీ మనకు రిలాక్సేషన్ ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ అనేది కూడా క్యారీ చేయాలి మనకు వెరిఫికేషన్ టైంలో. ఆ తర్వాత మనకు అడ్మిట్ కార్డు, ఆ తర్వాత ఫోటో ఐడి, మనకు ఫోటోగ్రాఫ్స్ అట్లీస్ట్ మనకు 4 కాపీస్ అనేది తీసుకువెళ్ళాలన్నమాట మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. మనం ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే మనకు రిజల్ట్ నుండి పీఈటీకి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది, మనకు రన్నింగ్ గురించి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి పూర్తిగా వీడియోలు అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.